హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ గర్ల్ హనీ. మీరంతా బాగున్నారా? నేను కొంచెమే బాగున్నాను. ఇంకొంచెం బాగుండాలంటే లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పెరగాలి. మీరు హెల్ప్ చేయండి దానికోసం. అండ్ ఇప్పుడు మనం కాకరకాయ కొబ్బరి కారం ఫ్రై ట్రై చేద్దాము. అంటే అదే గుత్తి కాకరకాయ ఫ్రైలో ఇది ఒక టైప్ అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా, మేము ఎక్కువగా ఐరన్ కడాయి ప్రిఫర్ చేస్తున్నాము. హెల్త్కి చాలా మంచిది. హెల్త్ విషయం పక్కన పెట్టేస్తే ఇది చాలా బాగా వేగుతాయి కూడా ముక్కలు. ఏవైనా ఫ్రైస్ ఉంటే ఐరన్ కడాయిలో ట్రై చేయండి, బాగా వేగుతాయి కూడా ముక్కలు. చాలా టేస్ట్ లో డిఫరెన్స్ నాకైతే తెలుస్తుంది. ఐరన్ కడాయిలో చేస్తుంటే టేస్ట్లో డిఫరెన్స్ లైక్ కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి ఏవైనా ఫ్రైస్. అండ్ కరకరలాడుతూ వస్తాయన్నమాట క్రిస్పీ అంటే. మీడియం సైజ్ ఉల్లిపాయలు 3 సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నామండి. మీరైతే మీ టేస్ట్ ప్రకారం గుజ్జు ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు ఎక్కువ ఉల్లిపాయ కట్ చేసుకోవచ్చు. ఇది అయితే సాంబార్లోకి కానీ పప్పులోకి కానీ ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి చూసారంటే వదలబుద్ధి కాదు. కొంచెం ప్రాసెస్ టైం టేకింగ్ అండ్ కష్టమే అండి. బట్ స్టిల్ తిన్న తర్వాత ఆ కష్టాన్ని వర్త్ బిగులు అనిపిస్తుంది మీకు. సో చూస్తున్నారా కాకరకాయలు ఎలా వేగుతున్నారో చక్కగా. అండ్ మీరు కాకరకాయ ఫ్రై ఏ స్టైల్లో చేస్తారు? బెల్లం లాంటివి వేస్తారా కాకరకాయ కూరలో? సాల్ట్, పసుపు వేసి వాటర్ పిండేస్తారా? మేమైతే అవేం ఫాలో అవ్వటం లేదు. జస్ట్ కాకరకాయ తోలు తీసేసి ఒక గంట పెట్టేసుకొని ఆయిల్లో వేసి వేయించేస్తున్నాము డైరెక్ట్గా. ఏం సాల్ట్ పసుపు వేయలేదు. అట్ ద సేమ్ టైం బెల్లం లాంటిది కూడా యూస్ చేయము. కానీ చేదు అనే ఫీలింగ్ ఎక్కడ మీకు తెలియదు. కారం కూరుతున్నాం కదా, కారం డామినేట్ చేసేస్తుంది అనమాట. లోపల ఉన్న విత్తనాలు కూడా మేమైతే తీయట్లేదండి. టేస్ట్ బాగుంటుంది. కొన్ని విత్తనాలు అయితే చాలా బాగుంటాయి అసలు. లేత విత్తనాలు అయితే భలే ఉంటుంది టేస్ట్. మా పేరెంట్స్కి అయితే ముదురు విత్తనాలు కూడా టేస్ట్ నచ్చుతుంది. రెండిటితో కంపేర్ చేస్తే నా వరకు లేత విత్తనాలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. తోలు పలుచగా ఉండే కాకరకాయలు అయితే చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తూ ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. సో కాకరకాయ చక్కగా వేగిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టేసుకున్నామండి. ఇప్పుడు రోట్లో అయితే కొబ్బరి వేసాము. చూసారా, ఏదో ఈ మధ్య యూట్యూబ్లో చూసి ట్రైల్ వేసాను అనమాట. కొబ్బరి వేసి టిక్ అని చిటికేయగానే కొబ్బరి నూరడం అయిపోయినట్టుగా. నాకైతే ఈ ట్రయల్ ఏమంత చక్కగా వర్కౌట్ అవ్వలేదు, నాకు రాలేదు మ్యాజిక్ చేయడం. మీకేమైనా మ్యాజిక్ వస్తే నాకు చెప్పండి. ఈ మ్యాజిక్ ఎలా చేస్తారు ఏంటి అని యూట్యూబర్స్ అంతా సోషల్ మీడియాలో. సో సాల్ట్ వేసుకొని కారం వేసుకున్నామండి. ఆ క్లిప్ మిస్ అయింది కారం వేయటము. వెల్లుల్లి కూడా వేస్తామండి దీంట్లో. సాల్ట్, కారం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి అంతే అండి. చక్కగా మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు ఎండు కొబ్బరి ఫ్లేవర్ మీకు తెలియాలి. బయటలో కొంచెం ఎండు కొబ్బరి అదంతా చూసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ అయితే పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. చక్కగా చూసారు కదా, అలా కాకరకాయలో కూరుతున్నారు మా మమ్మీ. చాలా బాగుంటుంది. కొంతమంది ఇలా కూడా డైరెక్ట్గా తినేస్తారు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్. నాకైతే దీనికంటే ఎక్కువగా ఫ్రై కంప్లీట్గా అయిన తర్వాత తినడమే నచ్చుతుంది. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కాంబినేషన్స్లో కాకరకాయ అనమాట. అదే పప్పుతో కానీ, పప్పుచారుతో కానీ, సాంబార్తో కానీ. మేమైతే పచ్చిశనగపప్పు వేసుకున్నామండి. మీరు పచ్చిశనగపప్పు వేసుకోకపోయినా పర్లేదు, మీ టేస్ట్కి తగ్గట్టు. కొంతమంది ఏమో పోపు దినుసులు అన్నీ ఒకేసారి వేసేస్తారండి. అయితే జీలకర్ర ఆవాలు మాడిపోవచ్చు. లేదు అంటే పచ్చిశనగపప్పు కానీ, సాయ మినప్పప్పు కానీ, మినప్పప్పు కానీ ఫ్రై అవ్వకుండా ఉండిపోతుంది. సో ఫస్ట్
పచ్చిశనగపప్పు వేసేటట్టయితే అవి వేయండి. అది కొంచెం కలర్ చేంజ్ మీకు కనిపించగానే అప్పుడు మినప్పప్పు వేసేయండి. మేమైతే ఇదివరకు సాయి మినప్పప్పు వాడేవాళ్ళం. ఈ మధ్య మినప్పప్పు వేస్తున్నాము ఫ్రైలో. అది ఒక డిఫరెంట్ ఎన్హాన్స్డ్ టేస్ట్ వస్తుంది. కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది మినప్పప్పు వేస్తే, సాయి మినప్పప్పు కాకుండా. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇవి 2 కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత దాని తర్వాత మాత్రమే జీలకర్ర, ఆవాలు వేసుకోండి. అదే ఇందాక కాకరకాయలు వేయించిన తర్వాత మిగిలిపోయిన ఆయిలే అండి ఇది. మేము ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్ ఎక్కువగా యూస్ చేయము. ఎక్కువగా కాదు అసలు వాడము. సో మేమేంటి అంటే చాలా తక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటాము ఏవైనా ఫ్రైస్. మీకు ఇంకొకసారి ఎప్పుడైనా మేము చాలా రేర్‌గా చేసుకుంటాము. ఆయిల్ తక్కువ వేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ ఫ్రై ఐటమ్స్ ఎలా చేసుకోవాలని చెప్తాము. కొంచెమే ఆయిల్ వేస్ట్ అవుతుంది. ఆయిల్‌నైతే మేము పడేస్తాము. మళ్ళీ మళ్ళీ యూజ్ చేయము. క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి భయం మాకు. సో ఆనియన్ వేసాము కదా! ఆనియన్‌లో పసుపు వేసేసి లైట్‌గా సాల్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వండి. తెలుసు కదా ట్రాన్స్‌లెంట్ కలర్ రావాలి అంటే మగ్గిపోవాలి. చూసారా? క్వాంటిటీ తగ్గిపోయింది. ఉల్లిపాయలు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. ఉల్లిపాయల లెవెల్ తగ్గిపోయినట్టుగా కనిపిస్తుందా? ఇప్పుడు కాకరకాయలు వేసేయాలండి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం కారం, మిగిలిపోయిన కారం వేసేసి రోట్లో మిగిలిపోయిన కారం. మేమెప్పుడూ ఫ్రెష్‌గా పెడతామండి కారాలు. అది టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. అదేనండి పప్పుల కారం, పుట్నాల కారం ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు నూరుకుంటామన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెష్‌గా అయితే టేస్ట్. ఇలా 2 మినిట్స్ వేయించిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.